డీజిల్ పెట్రోల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అపోహలను నమ్మవద్దని ప్రజలను కోరారు. డీజిల్ పెట్రోల్ సరఫరాపై తలెత్తిన అనుమానాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వైఖోం నీడియా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పెట్రోల్ బంకులు సాయంత్రం 7 గంటలకు సాధారణ స్థితికి వస్తాయన్నారు. మొత్తం 25 బంకులలో కొంతమేరకు సుమారు 2000 లీటర్ల లోటు ఉన్నప్పటికీ పూర్తిగా డ్రై అవుట్ అయిన బంకులను గుర్తించి వాటి యాజమాన్యాలతో మాట్లాడుతున్నామన్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా ఫిషరీస్ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారన్నారు. కోతల సమయం కావడంతో రైతులకు డీజిల్ కొరత రాకుండా అగ్రికల్చర్ శాఖ అధికారులకు రోజువారీగా స్లిప్పులు అందిస్తున్నామన్నారు. ఎటువంటి అపోహలకు లోనవ్వకుండా భయాందోళన సృష్టించవద్దని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Particularly the issues regarding whatever మనకి డీజిల్ షార్టేజ్ అని ఏదైతే రూమర్స్ వస్తున్నాయో, I want to just explain in detail. So I will just give you sales statistics. ఏప్రిల్ 2025లో ఇదే రోజు ఎంత జరిగింది అండ్ ఇప్పుడు ఎంత జరుగుతుంది సేల్స్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 35% ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఏప్రిల్ 2025లో ఇదే రోజున అప్రాక్సిమేట్గా ఆన్ అన్ యావరేజ్ డైలీ సేల్స్ ఆఫ్ డీజిల్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు జిల్లా మొత్తం మీద ఒక 110 బంకులు ఉన్నాయి. ఒక 4 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అండ్ నయారా. సో ఈ 4 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఒక 110 బంక్స్ ఆపరేట్ చేస్తుంటే 2025 ఏప్రిల్లో ఆల్మోస్ట్ 2 lakh లీటర్స్ ఆఫ్ డీజిల్ హావ్ బీన్ సేల్స్ జరిగాయి. ఇప్పుడు చూసుకుంటే రఫ్లీ ఆన్ యావరేజ్ డైలీ 2.8 lakh జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 35 to 40% ఆఫ్ సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో అంటే ఐ వుడ్ జస్ట్ కమ్యూనికేట్ టు ఆల్ ద పబ్లిక్, దయచేసి ఎక్కడ కూడా షార్టేజ్ ఆఫ్ డీజిల్ ఉందనే దానికి వెళ్ళకండి. సో జస్ట్ ఒక మనకి వచ్చిన ఇష్యూ ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఆ ప్రైసింగ్ అనేది డిఫరెన్స్ అయ్యింది. బల్క్ కన్జ్యూమర్స్కి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. దానివల్ల కొన్ని బల్క్ కన్జ్యూమర్స్ వచ్చేసి రిటైల్ అవుట్లెట్స్లో కొంటున్నారు. దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యింది మార్కెట్. సో బట్ రైట్ నో మాకు వచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారం అవుట్ ఆఫ్ 110 బంక్స్ రఫ్లీ అరౌండ్ 20 బంక్స్ వరకు డ్రై అవుట్, అంటే అప్రాక్సిమేట్గా లెస్ దాన్ 2000 or 3000 లీటర్స్ కంటే తక్కువ ఉంటే ఆ బంక్ని టెక్నికల్గా డ్రై అవుట్ అంటారు. సో ఈ కన్సర్న్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అలాంటివి ఒక 20-25 ఉన్నాయి మన జిల్లాలో ఇప్పుడు. బట్ ఆఫ్టర్నూన్ 3 o'clock లోపు ఏ బంక్స్ నుంచి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు. బై 3 PM వరకు ఆల్మోస్ట్ ఆల్ ద కన్సర్న్ బంక్స్ ఏవైతే డ్రై అవుట్ అని నాకు చెప్పేశారు అవన్నీ కూడా వాళ్ళకి ఫ్యూయల్ సప్లైస్ వస్తున్నాయి. సో బై ఈవినింగ్ అరౌండ్ 7 లోపు అగైన్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్సీ విల్ బి రిస్టోర్డ్. సో నా ఒకటే దయచేసి నేను చెప్పేది ఏంటంటే అందరికీ, సో ప్యానిక్ బయింగ్ చేయకండి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ షార్టేజ్ ఆఫ్ డీజిల్ అనేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ టైంలో ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ మీరు గమనించుంటారు. 23rd, 24th and 25th థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఈ 3 daysలో మనకి కొంచెం సప్లై ఇష్యూస్ వచ్చాయి రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ. సో దానివల్ల మనకి ఆక్వా ఆల్మోస్ట్ ఒక 34,000 ఎకరాల్లో ఒక 17,000 acres హార్వెస్టింగ్ జరిగిపోయింది. ఆ కన్సర్న్ ఒక కూపన్ లాగా ఫిషరీస్ అసిస్టెంట్ ఇస్తాడు. దాన్ని డెఫినెట్గా ఆల్ బంక్స్ ఆపరేట్ చేసి దాన్ని ఆనర్ చేసి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఇస్తారు. సెకండ్ వన్ ఈజ్ రిగార్డింగ్ హార్వెస్టింగ్. మనకి ఇప్పుడు హార్వెస్టింగ్ సీజన్ స్టార్ట్ అయింది. మనకి దగ్గర ఆల్మోస్ట్ 1.3 lakh acres ఆఫ్ ప్యాడీ ఉంది, పండించిన ప్యాడీ. అందులో ఓన్లీ ఒక 15% ఆఫ్ ప్యాడీ హార్వెస్ట్ అయింది నిన్నటి వరకు. సో మనకి మే ఎండింగ్ వరకు కూడా హార్వెస్టింగ్ సీజన్ జరుగుతుంది. సో అందులో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద హార్వెస్టింగ్ ఈజ్ డన్ బై మెషిన్స్. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఏరియా కూడా హార్వెస్టర్స్ ద్వారా జరుగుతున్నాయి. మన జిల్లాలో అప్రాక్సిమేట్గా ఒక 872 హార్వెస్టర్స్ ఆపరేట్ అవుతున్నాయి. సో ఒక హార్వెస్టర్ ఆపరేట్ అవ్వాలి అంటే ఒక ఎకరా ఆల్మోస్ట్లో 1 గంట నుంచి 1.5 గంటలు పడుతుంది. సో ఒక గంట వరకు ఆపరేట్ చేయాలంటే మన యావరేజ్ హార్వెస్టర్కి 10 నుంచి 12 లీటర్ల ఆయిల్ కావాలి. సో ఇప్పుడు ఒక హార్వెస్టర్ 8 గంటలు ఆపరేట్ చేస్తే పర్ డే ఎంత ఆయిల్ కన్జ్యూమ్ అవుతుందో అంత ఆయిల్ యాక్చువల్లీ ఆ కన్సర్న్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సర్టిఫై చేసిన ఒక కాపీని, కూపన్ని దాన్ని బంక్స్ దగ్గర ఇస్తారు. అది ఆల్రెడీ ఆపరేషన్లోకి వచ్చింది 2 days బ్యాక్ నుంచి. సో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సర్టిఫై చేసిన కాపీని ఆ బంక్ కన్సర్న్ బంక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఆనర్ చేస్తారు. డెఫినెట్గా అందులో 50 లీటర్స్ to 100 లీటర్స్ వరకు రిక్వైర్మెంట్ ఇస్తారు. సో మనకి హార్వెస్టర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ ఆల్ 872లో ఇంకా ఒక 50 హార్వెస్టర్స్ ఆపరేషన్లోకి ఇంకా రాలేదు. సో ఆల్మోస్ట్ ఒక 850 ఆపరేటర్స్ వరకు మన ఫీల్డ్లో ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఆపరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ జేసీ గారు అండ్ డిఎస్ఓ ఈజ్ ఇన్ టచ్ విత్ ఆల్ ద కన్సర్న్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. సో మనకి రిక్వైర్మెంట్ అనేది బై ఈవినింగ్ 7 లోపు దే హ్యావ్ ప్రామిస్డ్. జస్ట్ నౌ వీ హ్యాడ్ ఏ
వీడియో కాన్ఫరెన్స్ విత్ ఆల్ ద కన్సర్న్ 4 మార్కెటింగ్ కంపెనీస్. వాళ్ళందరూ ప్రామిస్ చేశారు బై టుడే ఈవినింగ్, అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ 5 o'clock నుంచి ఆ ట్రాన్సిట్లో ఉన్నాయి. బై 3 PM వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 60% ఆఫ్ ద డ్రై అవుట్ బంక్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. ఈవినింగ్ 7 లోపు 100% ఆఫ్ ద ఆయిల్ బంక్స్ అన్నీ కూడా మనకి ఆ డ్రై అవుట్స్ అనేవి ఉండవు. అండ్ ఐ వుడ్ రిక్వెస్ట్ అగైన్ ఆల్ ఆఫ్ దెమ్, దయచేసి మీరు ప్యానిక్ బైకింగ్ చేయకండి.